హాయ్, ఈరోజు ఆదివారం కదా. ఆదివారం అయితే ఏంటి, సెలవు డే, అలాగే సూర్యభగవాన్ రోజు. సో మనం సూర్యభగవాన్ గురించి ఈరోజు కొంచెం మాట్లాడుకుందాం. నేను దాని గురించి ఈరోజు కొంచెం రీసెర్చ్ కూడా చేశాను. సూర్యుడి గురించి కొంచెం తెలుసుకుందాం, అందరికీ కొంచెం చెప్దాము అని కొంచెం రీసెర్చ్ కూడా చేశాను. అయితే హిందూ పురాణాల్లో చాలా ప్రాముఖ్యం కలిగినవి రెండు పురాణాలు. ఒకటి బ్రహ్మపురాణం, ఒకటి మత్స్య పురాణం. బ్రహ్మపురాణం, మత్స్య పురాణంలోనే సూర్యుడు ఎలా ఉద్భవించాడు అన్నది రాసుందన్నమాట. అయితే ఆ బ్రహ్మపురాణంలో తెలిసింది ఏంటి అంటే, బ్రహ్మదేవుడు యొక్క మానస పుత్రుడు కశ్యప ప్రజాపతి, అలాగే దక్షుని యొక్క కుమార్తె అదితి. సో ఈ కశ్యప ప్రజాపతికి ఈ అదితికి కలిపి పుట్టిన బిడ్డే సూర్యభగవానుడు. అయితే రాక్షసులు చాలా ఎక్కువ దాడులు చేయడం ఇవన్నీ చేసినప్పుడు అదితిదేవి సౌరశక్తిని పూజించిందనమాట. నాకు ఒక తేజోవంతమైన పరశక్తివంతమైన బిడ్డ పుట్టాలి అని. సో గర్భంలోకి అలాగొచ్చాడు సూర్యుడు. అయితే ఇంకా చాలా ఉపవాసాలు దీక్షలతో చాలా కఠినంగా ఆవిడ పూజ చేస్తుంటే కశ్యప ప్రజాపతి సరదాగానే అన్నాడు, ఏంటి బిడ్డని ఉపవాసాలతో వాటితో చంపేస్తావా అని. అయితే తట్టుకోలేక గర్భాన్ని త్యజించింది. అప్పుడు ఆ పిండం నేల మీదకి పడిందనమాట. పడంగానే విపరీతమైన వేడివితో శక్తితో మంటతో పడిపోతే అది తట్టుకోలేక వెంటనే కశ్యప ప్రజాపతిని అదితిదేవి ఇద్దరు ప్రార్థిస్తే అప్పుడు బాలుడుగా వివస్వంతుడిగా జన్మించాడు. ఈ వివస్వంతుడు అన్నది ఎక్కడో విన్నాను అనుకున్నాను. అది ఎక్కడ అంటే, ఎక్కువ ఆదిత్య హృదయం చదువుతున్నప్పుడు పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అని వింటాం అనమాట. సో వివస్వంతం అంటే సూర్య భగవానుడు అని అర్థం. అయితే అది ఎప్పుడు పుట్టాడు అంటే మాఘ శుద్ధ సప్తమి, దాన్నే మన రథసప్తమి అంటాం. ఆ రథసప్తమికే మనం సూర్యుడిని పూజిస్తాం. ఆయనే వెలుగుల దేవుడిగా ఆ రోజు నుంచి బాధ్యతలు స్వీకరించాడు. అయితే ఆ సూర్య భగవానుడికి ఒక చక్రం, అలాగే 7 గుర్రాలు ఉంటాయి. ఆ ఒక చక్రంలో కూడా ఎలాగా అంటే 12 ఆకులు. ఆ 12 ఆకులు దేనికి నిదర్శనంగా చూపిస్తారు అంటే, కాలచక్రంలో 12 మాసాలుగా, ఈ చైత్రం జ్యేష్టం అలాంటి మాసాలు ఉన్నాయి కదా, 12 మాసాలు. ఆ 12 మాసాలుగా అవి కనిపించి, అలాగే 6 నాభులు అంటే తెలుసు కదా, ఇలాగా విడదీస్తాయి కదా, 6 నాభులు అవంటే 6 ఋతువులుగా. అందులోనే మన నిమిషాలు, గంటలు, సెకండ్లు అవన్నీ, అంటే ఇదంతా కాలమానం కాలచక్రంలో ఆ విధంగా వచ్చిందనమాట. అయితే ఈ సూర్యభగవానుడికి వివాహం జరిగింది సంజ్ఞ అనే ఒక ఆవిడతో. అయితే ఆవిడ ఈ వేడి తట్టుకోలేక నేను వదిలి వెళ్ళిపోతాను అనేసి వెళ్ళిపోవాలనుకున్న సమయంలో విశ్వకర్మ ఏం చేశాడంటే, ఒక సూర్యబింబాన్ని తయారు చేసి దాన్ని అలా అరగదీత మొదలు పెట్టాడు అన్నమాట. సూర్యబింబాన్ని అరగదీత చేస్తున్నప్పుడు చాలా రేణువులు వచ్చాయి. ఆ రేణువుల నుంచే యూజ్ చేసుకొని, ఆ రేణువుల్ని కొంచెం యూజ్ చేసుకొని విష్ణుమూర్తికి సుదర్శన చక్రం చేశారు, అలాగే శివునికి త్రిశూలం చేశారు. సో ఇది నేను ఈరోజు తెలుసుకున్న సూర్య భగవాన్ యొక్క స్టోరీ, షార్ట్ స్టోరీ. బాగుంది కదా, నాకైతే చాలా చాలా నచ్చింది. మళ్ళీ వచ్చే వారం ఇంకేదన్నా కొత్త విషయం తెలుసుకుందాం. బాయ్.